ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మళ్ళీ విడుదల చేస్తారా అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. వాటికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 68,446 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,549 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,24,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి దాదాపుగా 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందంటేనే మనం భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే చాలామంది భక్తులు ఏప్రిల్ మరియు మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క అడిషనల్ కోటాను విడుదల చేస్తారని విన్నాము. అది నిజమేనా అని అడుగుతున్నారండి. మామూలుగా ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. ప్రస్తుతం 2024 మే నెల వరకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లన్నింటినీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. అయితే మొన్న మార్చి 2వ తేదీన టీటీడీ వారు నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు ఈవో గారితో ఏప్రిల్ మరియు మే నెలలో వేసవి సెలవులు ఉన్న కారణంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి మళ్ళీ వారి కోసం అడిషనల్గా 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేయమని అడిగారు. అందుకు ఈవో గారు టీటీడీ బోర్డు మెంబర్స్తో చర్చలు జరిపి ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికైతే అడిషనల్ కోటా విడుదల గురించి సమాచారం ఏమీ రాలేదండి. ఒకవేళ టీటీడీ వారి నుంచి అటువంటి సమాచారం ఏదైనా వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు అలిపిరి మెట్ల ద్వారా వెళ్తామనుకుంటున్నాము, దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అని అడిగారండి. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో ప్రస్తుతం దర్శనం టికెట్లు ఇవ్వటం లేదండి. కిందనే అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపు ఈ దర్శనం టికెట్లు ఫుల్ అయిపోతాయి. మీ ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు. ఈ టికెట్లను తీసుకుని అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు కొండకు నడిచి వెళ్ళొచ్చు. అలాగే సర్వదర్శనం టికెట్స్ లేకుండా నేరుగా బస్ ద్వారా కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చా, ఏ మార్గం ద్వారా దర్శనం చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది అని అడిగారండి. అవునండి, టికెట్స్ లేకుండా కూడా నేరుగా బస్లో వెళ్ళి క్యూ లైన్లో జాయిన్ అయ్యి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇలా టికెట్స్ లేకుండా వెళ్ళే క్యూ లైన్ పేరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అని అంటారండి. ఈ VQC 2 క్యూ లైన్లో మీరు టికెట్స్ లేకుండా నేరుగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం అయితే ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే సర్వదర్శనం టికెట్స్ తీసుకున్న రోజే దర్శనం ఉంటుందా, లేక మరుసటి రోజుకి దర్శనం ముందే టోకెన్ ఇస్తారా అని అడిగారండి. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి 7 లేదా 7:30 గంటల వరకు టోకెన్లు అనేవి కేటాయిస్తారండి. ఈ రోజువి కేటాయిస్తారు. తర్వాత రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లను కూడా ముందు రోజే కొన్ని కేటాయిస్తారండి. మీరు వెళ్ళిన టైంకి ఏ టైంకి కేటాయిస్తుంటే ఆ టైంకి మీరు టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది.
మేము మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 4 గంటలకు వస్తున్నాము. రూమ్స్ మరియు దర్శనానికి వెళ్తే దర్శనం నైట్ అవుతుందా, మా దగ్గర దర్శనం టికెట్ లేదు అని అడిగారండి. రూమ్స్ అయితే మాత్రం కొండపైన మధ్యాహ్నం వరకు అవైలబుల్ ఉండవండి. ప్రతిరోజు తిరుమల కొండపైన CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారు. భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపే రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. దర్శనం టికెట్ లేకుండా దర్శనానికి వెళ్తే మధ్యాహ్నం వెళ్తే నైట్ లోపు అయితే బయటికి రారండి. ఎందుకంటే మామూలు రోజులలో టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 10 గంటల పైనే సమయం పడుతోంది. ప్రస్తుతం అయితే సెలవు రోజులు కాబట్టి 18 గంటల సమయం అనేది పడుతోంది. మార్చి 29వ తేదీన ఫ్రీ దర్శనానికి ఎంత సమయం పడుతోందనేది ఇప్పుడే చెప్పలేము. మధ్యాహ్నం క్యూలోకి వెళ్తే రాత్రికైతే మీరు బయటికి రాలేరు. అలాగే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవచ్చా అని అడిగారండి. ప్రస్తుతం మే నెల వరకు సంబంధించిన రూమ్స్ అన్నీ విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్ ప్రకారం ఆన్లైన్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ని కూడా బుక్ చేసుకోవాలి. లేదంటే ఆన్లైన్లో రూమ్స్ని బుక్ చేసుకోవటం కుదరదు. మీకు ఇప్పుడు రూమ్స్ కావాలంటే తిరుమల కొండపైన ప్రతిరోజు CRO ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ కేటాయిస్తారు. మధ్యాహ్నం తర్వాత రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. ఉదయాన్నే వెళ్ళి మీరు అక్కడ రూమ్స్ని తీసుకోవచ్చు. అలాగే సర్వదర్శనం టోకెన్స్ తీసుకున్న తర్వాత దర్శనానికి ఏ లైన్లో వెళ్ళాలి అని అడిగారండి. సర్వదర్శనం టికెట్లను తీసుకున్న భక్తులు కొండపైన VQC1 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 అనే క్యూ లైన్లో వెళ్ళాలి. ఈ క్యూ లైన్లో మీకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతుంది. ఇంకొకటి, దర్శనం 6 గంటలలో అయిపోవచ్చా అని అడిగారండి. 6 గంటలు కూడా పట్టదండి. సర్వదర్శనం టికెట్ తీసుకున్న వారికి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఫ్రీ దర్శనంకి ఎక్కడ వెళ్ళాలి అని అడిగారండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనం క్యూ లైన్ పేరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లేదా VQC2 అని కూడా అంటారండి. కొండపైకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా కూడా VQC2 క్యూ లైన్ ఎక్కడుందో చెప్తారు. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా క్యూ లైన్లో జాయిన్ అయిపోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.